హలో హాయ్ ఫ్రెండ్స్, సపోటాలు వచ్చేసాయి. ఎంతమందికి ఇష్టం అండి అసలు సపోటాలు కదా. అందులో మన ఇంటి దగ్గర కానీ మన తోటల్లో కానీ మనం వేసుకొని పండేస్తే ఆ హ్యాపీనెస్ వేరు, తినడానికి బాగుంటాయి. చాలా ఆనందం కూడా అండి మన ఇంటి దగ్గర ఏం చెట్లు వేసుకున్నా కూడా. కానీ ఈ చెట్టుకి అయితే అంతగా ఏం కాయలేదు, 2 years అయింది వేసి. ఒక్కొక్కటి వస్తున్నాయి. ఈ చెట్టు ఈ చెట్టుకైతే బాగా చెట్టు నిండా ఫుల్గా వచ్చాయనండి, సైజు కూడా బాగున్నాయి. మేము ఏమి అసలు మందులు కూడా ఏం వాడలా చెట్టుకు. ఆర్గానిక్ అంతా ఎరువే. ఫామ్ దగ్గర మీకు తెలిసే ఉంటుంది, నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. ఎరువు కొంచెం వేసి ఇంకా నీళ్ళు బాగా పారగట్టాము. చూడండి బాగా సైజు కూడా బాగున్నాయి కాయలు అయితే. కానీ మన తోటల్లో అయినా మన ఇంటి దగ్గర అయినా ఇట్లా కాయలు చెట్లు ఏ చెట్టు అయినా వేసుకున్న ఒక ఫ్లవర్స్ అయినా కూడా ఒక కాయలైనా కూడా ఇలా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడైతే నాకైతే చాలా ఆనందంగా ఉంది. చెట్టు నిండా కాయలు వచ్చేస్తాయి బాగా. కానీ మాగలేదు, అవి ఎలా కాయలు కూడా నాకు తెలియదు. రేపు మా అత్తమ్మ వస్తే చెప్తుంది. నేనైతే చూస్తున్నా ఎక్కడన్నా ఉందేమో చెట్లు మాగి ఉంటాయని. కానీ ఒక్కటేమో ఒక మాగింది, ఒకటి కింద రాలిపోయిందండి మాగి. రేపు మా అత్తమ్మ వస్తే మేము ఎప్పుడు కోయాలో దానికి కోసినప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేస్తానండి, నాకు తెలియదు. కానీ ఎంత ఆనందమో చూడండి, బాగుంటాయండి. నాకు కూడా చాలా ఇష్టం అండి సపోటా కాయలు. మా కోడి కూడా తొండం కోడి, నీ ముందు ఒక వీడియోలో తొండం కోడి ఇక్కడ పొదుగుతుందని చెప్పా కదా, అదైతే పిల్లలైతే పుట్టేసాయండి. 6 పిల్లలు పుట్టాయి, చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. గుడ్లు ఇంకా అన్నీ విడగలేదండి, ఎందుకంటే ఇక్కడ పొదలో పెట్టింది. నేను భయపడి ఇక్కడ పాములు వస్తాయేమో అని దాన్ని తీసేసి ఇక్కడ సేఫ్టీ ఫేస్లో పెట్టాను. అక్కడ వేస్తే నాకేం మంచిగా అనిపించలేదు పాము. చూడండి పిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, ఎంత ఆనందం అండి. మన తోటలో ఇట్లా వేసుకున్న పాము దగ్గర కోళ్ళు ఇవన్నీ మనం పెంచుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంటుందని. మనకి ఏమన్నా కష్టాలు ఉన్నప్పుడు, కొంచెం టెన్షన్ పడినప్పుడు, కొంచెం ఆలోచనలో కూడా వీటిని చూసుకుంటే మూగజీవాలని చాలా ప్రశాంతత ఉంటుందండి. నాకైతే ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది. మా అన్న అయితే అక్కడ కూర్చొని అక్కడ కూర్చొని వాటిని చూసుకుంటా వాటికి అన్నిటికీ ఎంత బాగా అరేంజ్మెంట్ చేస్తున్నాడు. ఇవి చూడండి, నేనైతే సైడ్ కొంచెం మనకు ఇంటి దగ్గరకు పెట్టుకున్నానండి, ఎందుకంటే నేనే భయపడి పెట్టాను. అలా తీస్తారో లేదో కూడా తెలియదు. కానీ పిల్లలైతే 6 పిల్లలు వచ్చేసి ఇంకా గుడ్లు ఉన్నాయి. అవి రేపు మన్నాడు చూస్తే అవి కూడా వచ్చేస్తాయి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్.